హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ఎనీ కాలేజ్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా, మెడికల్ కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా సరే, కాలేజీ విద్యార్థులు ఎస్పెషల్లీ రిజర్వేషన్స్ మీద వచ్చేటువంటి విద్యార్థులకి మీకు పర్సంటేజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. అంటే 15% ఎస్సీలకి ఇవ్వాలి, 27% బీసీలకి ఇవ్వాలి, 7% ఎస్టీలకి ఇవ్వాలి, రిమైనింగ్ అంతా జనరల్ కేటగిరీ, 49% క్యాప్ దాటకూడదు. ఇవన్నీ కూడా తెలుసు. అవి పేపర్ మీద కనిపిస్తున్నటువంటి లెక్కలు. కానీ ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కానీ, ఎస్సీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ, లేదా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పీపీపీ మోడలు ప్లస్ 07-108గా జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిన దాని ప్రకారం ఈవెన్ మెరిట్ స్టూడెంట్స్ కూడా అన్యాయం. అంటే అసలు మొత్తం ఈ యొక్క పేదవాడికి చదువు చెప్పాలి అనే కాన్సెప్ట్ వదిలేశారండి. ఇది ఒక నేనేమంటే మనువాద ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటానికి ఇంతకన్నా నేను ఎందుకు మనువాద ఎడ్యుకేషన్ అంటే, మనువాదం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవడానికి లేదు. వాళ్ళకి దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు స్టడీ. ఉమెన్, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవడానికి లేదు. చదువు అనేది కొంతమందికే, ఇది మనువాదం చెప్పింది. ఓకే, ఇది మనువాదానికి సంబంధించినటువంటి ఒక కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంత దరిద్రంగా తయారైంది నేను ఎప్పుడైతే అనుకోలే. అసలు నేను ఎప్పుడు ఊహించలేదు ఇది ఇంత దరిద్రంగా తయారైందని ఆంధ్రప్రదేశ్. నాకు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను. చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, తెలివిగల వాళ్ళు ఉంటారు అని అనుకున్నాను. కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే దరిద్రంగా మనమే ఉన్నాము అని చెప్పి నాకు ఈ లెక్కలు చూసినాక నాకు అర్థమైంది. నేను మీకు సింపుల్గా ఒకటే క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. ఇప్పుడు మన మెడికల్ కాలేజీలని మీరు తీసుకొని మీకు చెప్తున్నా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్స్ మీద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి కాలేజీ పిల్లోడికి మీరు పంపించండి. ఇది మీకు జరుగుతున్నాయని మీకు తెలియాలి. ముఖ్యంగా రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి తెలియాలి. ఓకే, కాలేజీలు 3 రకాల కాలేజీలు ఉన్నాయి. మీకు అర్థమవడానికి రాస్తున్నాను. కాలేజీలు 3 రకాల కాలేజీలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మైనారిటీ కాలేజీలు ఉన్నాయి. వీటిని ఎయిడెడ్ కాలేజీలు కూడా అని అంటారు సింపుల్గా కొన్ని. రెండోది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మూడోది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. 3 కాలేజీలు. ఓకే, 3 రకాల కాలేజీలు: మైనారిటీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఇవి రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఓకే, కాన్స్టిట్యూషన్ నేను ఊరికి అట్లా రాస్తున్నాను, మీరు స్పెల్లింగ్ అవన్నీ చూడండి. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఎలా ఉంది అది కాలానుగుణంగా మార్చుకుంటూ రీసెంట్గా అంటే ప్రీవియస్ ఎలా ఉంది, వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పీపీపీలో ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ 4 చూద్దాం. ఓకే, ఈ 4 మీకు చూపిస్తున్నా. ఇది మైనారిటీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు. ఓకే, ఇప్పుడు వినండి. ఫస్ట్ ఏముంది, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం నేను ఎస్సీ ఎస్టీ బీసీలు 3 ఉంటాయి. నేను ఎస్సీ తీసుకొని మీకు చెప్తున్నాను దాన్ని, ఎందుకంటే 3 క్యాలిక్యులేట్ చేస్తే మనకు టైం సరిపోతుంది. ఓన్లీ ఎస్సీ మాత్రమే నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ఎస్సీలకి రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్ ఇచ్చింది ఏంది, 15% రిజర్వేషన్స్ రావాలి. నేను ఎస్సీలకి క్యాలిక్యులేషన్ తీసుకొని చెప్తున్నా. షెడ్యూల్ క్యాస్ట్ 15%. ఇది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా మీకు. షెడ్యూల్ క్యాస్ట్ 15%. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్కి 15% రావాలంటే ఎంతండి? రాజ్యాంగం ప్రకారం ఎంత? 100 సీటుల్లో మైనారిటీ కాలేజీల్లో కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ 100 సీట్లు ఉంటే 100 సీట్లలో 15 సీట్లు ఎస్సీలకి ఇవ్వాలి, 15 సీట్లు ఎస్సీలకి ఇవ్వాలి, 15 సీట్లకి ఇవ్వాలి, ఎస్సీలకి ఇవ్వాలి. అది రాజ్యాంగం చెప్పింది. ఓకే, అఫ్కోర్స్ ఇవన్నీ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి, బట్ జనరల్ చెప్తాను. ఓకే, 100లో 15 సీట్లు ఎస్సీలకి రావాలి అనేది కదా రాజ్యాంగం చెప్పినటువంటి రిజర్వేషన్ కాన్సెప్ట్. ఇది మార్చుకుంటే ఇప్పుడు మీరు ఎన్ని సీట్లకు వచ్చారో ఇప్పుడు చెప్తాను మీకు.
ఇది మేనేజ్మెంట్ కోటా అని చెప్పి కొంతకాలం తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, లేదండి మేనేజ్మెంట్ కోటా అని చెప్పి మనం ఒక పర్సంటేజ్ పెట్టాలి, అన్ని రిజర్వేషన్స్ ఇవ్వటం కుదరదు అని చెప్పేసి తర్వాత వీళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక ఒక లెవెల్లోకి వచ్చారు. ఏ లెవెల్లోకి వచ్చారు? ఈ మైనారిటీ అండ్ ఎయిడెడ్ కాలేజీల్లో ఇది ఎట్లా ఉండేవి? ఇదిగోండి, ఇక్కడ మెడికల్ కాలేజీలు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ఆల్ ఇండియా కోటా అని చెప్పి ఒక 15% పెట్టారు. కన్వీనర్ కోటా అని చెప్పేసి ఒక 85% పెట్టారు. ఓకే, అంటే 85% ఏంది? 100కి 15% కన్వీనర్ కోటా, ఆల్ ఇండియా కోటా 15%, 85% కన్వీనర్ కోటా. అంటే రెండు కలిపి 100. ఈ 100లో ఎస్సీలకి ఎంత రావాలి? 15 సీట్లు వస్తాయి. ఎందుకంటే రిజర్వేషన్, కన్వీనర్ కోటాలో కూడా రిజర్వేషన్ ఉంది, ఆల్ ఇండియా కోటాలో కూడా రిజర్వేషన్ ఉంది. కాబట్టి 15 సీట్లు ఎస్సీలకి ఇస్తారు. అంతే కదా అర్థం? గతంలో ఉన్న దాని ప్రకారం అంతేనా? ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ చూద్దాం. ప్రైవేట్ కాలేజీకి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే 50% ప్రైవేట్ కాలేజీల్లో 50% కన్వీనర్ కోటా పెట్టి 35% ఎన్ఆర్ఐ పెట్టారా, మేనేజ్మెంట్ కోటా అని పెట్టారు. ఇది 15% ఎన్ఆర్ఐ కోటా అని పెట్టారు. ఓకే, ప్రైవేట్ కాలేజీలకు వచ్చేసరికి. గవర్నమెంట్ కాలేజీలకు వచ్చేసరికి 15% ఆల్ ఇండియా కోటా, 85% కన్వీనర్ కోటా. ఇది ఆల్ ఇండియా కోటా. ఓకే, ఇది ఆల్ ఇండియా కోటా 15%, 85% కన్వీనర్ కోటా పెట్టారు. ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్ ఉంది, కన్వీనర్ కోటాలో కూడా రిజర్వేషన్ ఉంది. అంటే అర్థం 15 సీట్లు వచ్చేస్తాయి మీకు. గతంలో ఎస్సీలకి అయితే 15 సీట్లు రావాలో ఆ 15 సీట్లు వస్తాయి. ఓన్లీ ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే మీకు ఈ మేనేజ్మెంట్ కోటాకి మార్చారు కాబట్టి 7.5% 7.5% సీట్లు మాత్రమే వస్తాయి గతంలో. వీటిని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కదిలించలా. నన్ అంటే నో చేంజ్. చంద్రబాబు నాయుడు గారు నన్, నో చేంజ్. సో ఇంతవరకు జగన్ గారు ఏం కదిలించలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం కదిలించలే. దీన్ని వదిలేసేయండి, ఈ రెండింటిని వదిలేసేయండి. గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది. గవర్నమెంట్ కాలేజీల్లో ఎలా మార్చుకుంటూ వచ్చారనే దాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చెప్తున్నాం. రాజ్యాంగం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంత రావాలి? 100 సీట్లలో 15 సీట్లు ఎస్సీలకి రావాలి. ప్రీవియస్గా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 108, 107, 108 జీవోలు రాకముందు ఎన్ని సీట్లు రావాలి? 15 సీట్లు రావాలి. అంతే కదా? ఎస్సీలకు 15 సీట్లు రావాలి, వీళ్ళకి 15 సీట్లు రావాలి. అంతే కదా? 15% రిజర్వేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేశారు. ఆయన 107, 108 అని ఒక జీవోలు తీసుకొచ్చి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని తీసుకొచ్చి ఇక్కడ ఒక పొరపాటు అంటే మరి నా తెలిసిన వరకు పొరపాటే అది. అంటే ఎస్సీలకు జరిగిన అన్యాయమే. జగన్ గారు చేసింది కూడా అన్యాయమే. అది ఎట్లా చెప్తున్నాను జగన్ గారు చేసిన అన్యాయం ఏంటి అనేది. ఈయన ఏం చేశారైనా ఆల్ ఇండియా కోట 15% ఏదైతే ఉందో, ఆల్ ఇండియా కోట 15% ఏదైతే ఉందో దాన్ని అయితే కదిలించలే జగన్ గారు. కదిలించినప్పుడు ఇక్కడ మీకు రిజర్వేషన్ వచ్చిందిగా 15%, అంతే 2.25% ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఆల్ ఇండియా కోటా నుంచి. ఈ కన్వీనర్ కోటాని 2 ముక్కలు చేశాడు. 85%ని మీకు రిజర్వేషన్ రావాలి కదా, ఈ 85%ని ఆయన జగన్ గారు చేసింది ఏంటంటే 2 పార్ట్స్కే డివైడ్ చేశాడు. 42.5% కన్వీనర్ కోటా, 42.5% మేనేజ్మెంట్ కోటా. దీంట్లో అగైన్ ఎన్ఆర్ఐ కోటా, అదేదో మేనేజ్మెంట్ కోటా అని రెండు ముక్కలు చేశారు దాంట్లో. ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా ఎంత? 12.5% ఉంది, 29.5% మేనేజ్మెంట్ కోటా ఉంది. సో దీనికి రిజర్వేషన్ లేదు, నో రిజర్వేషన్ టు దిస్. అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన దాంట్లో రిజర్వేషన్ ఎంతకు వచ్చింది? 42.5%లో మీకు 15% రిజర్వేషన్ వచ్చింది ఎస్సీలకి. అంటే ఎంత? 6.4% రిజర్వేషన్ వచ్చింది. రెండు కలిపితే ఎంత? 8.65.
సే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు ఇచ్చినటువంటి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎస్సీలకు వచ్చేది 9 సీట్లు 100కి. యాక్చువల్గా రాజ్యాంగం ఏం చెప్పింది మీకు? రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ప్రతి 100 సీట్లకి 15 సీట్లు ఎస్సీలకి ఇవ్వాలని చెప్పింది కదా. ప్రతి 100 సీట్లకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 15 సీట్లు రావాలి కదండి. వాడికి అవకాశం ఇవ్వాలి కదా చదువుకోవడానికి. జగన్ గారు చేసినటువంటి 107, 188 వల్ల వచ్చిన సీట్లు 9 సీట్లు. యాక్చువల్గా ఇది 8.6. సరే నేను కలిపా 9 సీట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొత్తగా ఈ పీపీపీ మోడల్ తీసుకొచ్చారు. ఈయన పీపీపీ మోడల్ ఏంటి చూద్దాం. ఈయన పీపీపీ మోడల్లో ఎన్ని వస్తున్నాయి ఎస్సీలకి? ఏం చేసింది ఏంటంటే ఈ ఆల్ ఇండియా కోట ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పీపీపీ మోడల్ ఆల్ ఇండియా కోట నన్ అంటే అర్థం ఏంటి? ఈ జగన్ గారు ఇచ్చిన 2.25%, 15% రిజర్వేషన్ పోయినట్టే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆల్ ఇండియా కోట ఎత్తేసాడంటే 2.25% రిజర్వేషన్ ఎత్తేసినట్టే అర్థం. 2.25% రిజర్వేషన్ లేదు అంటే కోల్పోయారు ఎస్సీలు. కానీ ఈ 85%ని ఎట్లాగైతే జగన్ గారు 2 ముక్కలు చేశారో ఆల్ ఇండియా కోట ఎత్తేసారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 100%ని 2 ముక్కలు చేశారు. 50% కన్వీనర్ కోట, 50% మేనేజ్మెంట్ కోటాగా మార్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో. 50% కన్వీనర్ కోట అంతే రిజర్వేషన్ ఎంత వచ్చేటప్పుడు 15% లెక్కన 7.75%. అంటే 7 అంటే 8 సీట్లు అనుకోండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ఎస్సీలకు వచ్చే సీట్లన్నీ 8. జగన్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఎన్ని 9. యాక్చువల్గా రాజ్యాంగం చెప్పిందంతా 15. మీ ఎస్సీలకు రావాల్సింది ఎంత? 100 సీట్లలో 15 ఎస్సీలకు రావాలి. జగన్ గారు దాన్ని మార్చి 9 సీట్లకు పట్టుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని 8 సీట్లకు పట్టుకొచ్చారు పీపీపీ మోడల్లో. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక గొడవ, నేను నీకంటే బెటర్ అని. బట్ రాజ్యాంగం ప్రకారం ఇద్దరం అన్యాయం చేస్తారు కదా. షెడ్యూల్ క్యాస్ట్ వాడికి అన్యాయం జరిగింది కదండి. నేను ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇంత మనువాదంలోకి వెళ్తుంది నాకు అర్థం కాలేదు. మనువాదం అని ఎందుకని ప్రతిసారి అంటున్నానంటే ఈ లోయర్ కులస్తులకి చదువుకోకుండా తీసుకునే ఏ నిర్ణయం అనేది మనువాద నిర్ణయమే. అది మీరు వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఇంకా పెంచాలి, రిజర్వేషన్స్ పెంచాలి. రిజర్వేషన్స్ పెంచి జనాభా పెరుగుతుంది. 20% జనాభా పెరిగినప్పుడు మీరు 20 సీట్లు ఇవ్వాలని కొట్లాడుతున్నటువంటి ఈ టైంలో ఏమంటే మా ఎస్సీల జనాభా 20% పెరిగింది, మీరు 20 సీట్లు ఇవ్వండి అని కొట్లాడుతున్న ఈ టైంలో మీరు రకరకాల స్కీములు పట్టుకొని వచ్చి రిజర్వేషన్ ఎత్తేసి ఎన్ఆర్ఐ కోట అని, మేనేజ్మెంట్ కోట అని, ఆ కోట అని, ఈ కోట అని, సెల్ఫ్ ఫైనాన్స్ అని మొత్తం ఎత్తుపండుకి ఇప్పుడు జగన్ గారు 9 సీట్లకి చంద్రబాబు నాయుడు గారు 8 సీట్లు అంటే అర్థం ఏంటి? 100 సీట్లలో ఎస్సీలకు వచ్చే 9 సీట్లు అని అర్థం. జగన్ గారి టైంలో 100 సీట్లలో ఇప్పుడు పీపీపీ టైంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేది 8% అని అర్థం. 8 సీట్లు అని అర్థం. అంటే నువ్వు రిజర్వేషన్ని 8% పడగొట్టామని కదా అర్థము. 15% రిజర్వేషన్ మాకు 20% పెంచండి అని కొట్లాడుతున్నటువంటి ఈ టైంలో ప్రపోర్షనేట్ జనాభా లెక్క ప్రకారం పెంచండి అని చెప్పేసి ఈ టైంలో మీరు ఇలా తగ్గించడం అనేది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటైతే లేదు. ఎందుకు వచ్చింది ఇదంతా ఎందుకు వచ్చింది? ఎవరు సలహాలు ఇచ్చారు? ఎవరు రిక్వెస్ట్ చేశారు? వీళ్ళు ఎవరు డబ్బులున్న వాళ్ళు సరేనండి కాలేజీలు నడపడానికి ప్రాబ్లం అవుతుంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అర్థం ఏంటి? డబ్బులున్నవాడు డబ్బులు కట్టి చదువుకోవచ్చు అనేది కదా అర్థం. సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టారు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎన్ఆర్ఐకి మీరు ఒక 12%, 12.5%, మేనేజ్మెంట్ కూడా 12. దాంట్లో ఎందుకు రిజర్వేషన్ ఎందుకు ఎత్తేసారు? సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా డబ్బులు కట్టి చదువుకుని ఎస్సీఓడు ఉంటాడు కదా. ఇప్పుడు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కింద 20 లక్షలు కట్టాలండి అని ఎవరో చెప్పారు. 20 లక్షలు కట్టి ఎంబీబీఎస్ చెయ్యరు అని ఎందుకు ఒక అవగాహనకు వచ్చారు? 20 లక్షలు కట్టి ఎస్సీఓలు కట్టరా? ఎందుకు ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు వాళ్ళు కూడా ఎస్సీల్లో కూడా ఒక 50 లక్షల వరకు ఫీజు కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎస్సీ సీట్లు ఎస్సీలకే ఇవ్వాలి కదా. మీరు అమ్మాయి ఎన్ఆర్ఐ కోటా అని చీల్చు, మేనేజ్మెంట్ కోటా అని చీల్చు, డబ్బులు ఇచ్చే కోటా అని చెప్పు, లేకపోతే ఏ కోటా అన్న చెప్పు, వాడు 15% వాడికి ఇవ్వాలి కదండి ఎస్సీకి. ఈ రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి యొక్క కాన్సెప్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో నాకైతే అర్థం కాల. చాలా బాధాకరమైనటువంటి ఇష్యూ ఇదంతా క్యాలిక్యులేషన్స్ మొత్తం చూసిన తర్వాత. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? మొన్న ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని ట్వీట్ చేశారు? అయినా జగన్ కంటే నేను బెటరు, ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 42.5% కన్వీనర్ కోటాలో రిజర్వేషన్ ఇచ్చాడు, నేను ఇప్పుడు 50%లో రిజర్వేషన్ ఇచ్చానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన ఆల్ ఇండియా కోటా 15% ఎత్తేసాడు. ఓకే ఆ 15% అంటే 2.5% ఎత్తేసారనమాట. దీన్ని చెప్పకుండా, ఆల్ ఇండియా కోటా గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నేను జగన్ కంటే బెటర్గా 50% వరకు కన్వీనర్ కోటాను తీసుకెళ్ళాను, నేను 7.7 సీట్లు ఇచ్చాను, జగన్ ఇచ్చేది 6.4% సీట్లని. అసలు 6.4, 7.5, 8.5, 9 కాదండి, షెడ్యూల్ కాస్టెడ్ 15 సీట్లు ఇవ్వాలి కదండి, 100కి 15. మీరు ఏ లెక్కలను పెట్టుకోండి. రాజ్యాంగం ఏం చెప్తుంది? షెడ్యూల్ కాస్టెడ్ 100కి 15 సీట్లు ఇవ్వాలి. అది కదా రాజ్యాంగం. డబ్బులు ఇచ్చి కట్టాలి, కట్టుకోవాలి. అవును కడతారు, వాళ్ళు కూడా కడతారు, ఎస్సీలు కడతారు, ఎమ్మెల్యే పిల్లలు చదువుతారు, ఇండస్ట్రియలిస్ట్ పిల్లలు చదువుతారు, వాడికి ఇచ్చిన కోట వాడికే ఇవ్వాలి కదండి, పక్క వాళ్ళకి ఇచ్చే ఇటువంటిది. ఇది ఒక పెద్ద భయంకరమైనటువంటి అన్యాయం జరిగింది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. లెక్కలు మొత్తం చూసిన తర్వాత నాకైతే అనిపించింది, నాకు ఇది ప్రదీప్ కుమార్ గొల్లమూడి మనోడు నాకు ఒక మెయిల్ పెడితే, నాకు ఆ మెయిల్లో ఇది మొత్తం చదివితే అవునా ఇంత జరిగిందా నాకైతే ఆశ్చర్యం వేసింది. 15% ఇవ్వాల్సినటువంటి సీట్లని జగన్ గారు 9% ఎందుకు పట్టుకొచ్చారు? ఆయన లాజిక్ ఏంటి? జగన్ గారి లాజిక్ ఏంటి? ఆయన ఎందుకు తీసుకురావాలనుకున్నారు? సరే, జగన్ గారు ప్రకారం ఏంటంటే, కొంతకాలం డబ్బులు లేవు కాలేజీలు కడటానికి, కాబట్టి కొంతకాలం కాలేజీలు డెవలప్ అయ్యేంత వరకు మేము డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ యథాస్థితికి తీసుకొస్తాం అన్నారు అని చెప్పి నాకు ఎవరో చెప్పారు. ఓకే అంటే అర్థం ఏంటి? కాలేజీలు కడటానికి డబ్బులు కావాలి కాబట్టి మీరు ఫీజులు పెట్టి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టారు. ఆ డబ్బులు ఎస్సీలు ఇవ్వలేరా అని అంటున్నాను నేను. నా ప్రశ్న ఏంది? మీరు 20 లక్షలు కట్టాలి సంవత్సరానికి, ఆ 20 లక్షలు కట్టి ఎస్సీలు లేరా? అది కదా నా ప్రశ్న. ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎస్సీల్లో ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్కి మార్చినప్పుడు డబ్బులు కట్టి ఇచ్చిన ఎస్సీలకి ఇవ్వాలి కదా. వాళ్ళు ఎందుకు తీసేయాలి? వాళ్ళ యొక్క చదువుకునే హక్కుని, రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు తీసేయాలి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఓకే సరే, ఇప్పుడు జగన్ గారు చేసేటువంటి గొడవ ఏంటి? మెడికల్ కాలేజీల మీద వీళ్ళు ప్రైవేట్ పీపీపీకి వెళ్ళి ప్రైవేట్ని తీసుకెళ్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి గొడవ. ఇప్పుడు వైసీపీ చేసే గొడవ ఏంటి? ఈయనేమో సెల్ఫ్ ఫైనాన్స్ కింద 9 సీట్లు ఎస్సీలకి, నేను ఓన్లీ ఎస్సీలని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 9 సీట్లు వచ్చేవి జగన్ గారి మోడల్ ప్రకారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మోడల్ ప్రకారం 8 సీట్లు వస్తున్నాయి. ఆల్ ఇండియా కోటా ఎత్తేసారు కాబట్టి నాకంటే ఒక సీట్ తక్కువ ఇచ్చాడు అనేది జగన్ గారి గొడవ కాదు. జగన్ గారి గొడవ ఏంది? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, పీపీపీకి ఇచ్చేస్తున్నాడు, పీపీపీ వాళ్ళు వస్తే ఎడ్యుకేషన్ అది మొత్తం పెరుగుతుంది. ఇవన్నీ అది అసలు ఈ రిజర్వేషన్ అనేది ఇప్పుడు జగన్ గారు చేసేటువంటి గొడవలో కూడా లేదు. ఇప్పుడు జగన్ గారు చేసే గొడవల్లో కూడా ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఇవ్వాలి కదా అనేది కాదు ఇప్పుడు జగన్ గారు గొడవ. జగన్ గారు గొడవ ఏంటి? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు అనేది ఆయన గొడవ. అంటే ఇక్కడ ఎవరు కూడా ఎస్సీల గురించి ఆలోచించట్లేదు. ఎస్సీలకు రావాల్సిన 15% రిజర్వేషన్ 15% కాదు, మేము ఇంకా డిమాండ్ చేస్తున్నాము. జనాభా లెక్కని 20% రావాలి కదా వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణలో జనాభా లెక్కలు చేసి 42% బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు జనాభా లెక్కలు చేసి 20% ఎస్సీలు ఉన్నప్పుడు ఈ ఎస్సీ మీరు ఏ మోడల్ అన్నా పెట్టుకోండి, మీరు ఎన్ఆర్ఐ కోటా పెట్టండి, మేనేజ్మెంట్ కోటా పెట్టండి, ఆ కోటా పెట్టండి, ఏ కోటా 20 సీట్లు ఎస్సీలకు పోవాలి కదా. 9 సీట్లకు పంపిస్తే మిగతా 11 సీట్లు ఎస్సీలకు రావాల్సినవి మీరు జనరల్ కేటగిరీకి అమ్మేసినట్టే కదా అర్థం. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే, జగన్ గారు చేసింది అదే. ఎంత రిజర్వేషన్కి సంబంధించి చాలా అన్యాయం జరుగుతుందని నాకు ఎక్కడో అనిపిస్తుంది. మరి ఇదంతా అంటే సరే, నేను ఓన్లీ ఎస్సీల ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. మరి ఇదే అన్యాయం బీసీలకి జరిగింది కదా. రిజర్వేషన్ ఎత్తేసినప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ లేదు కదా, ఎస్టీలకు కూడా లేదు కదా. మరి బీసీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎస్సీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎస్టీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు ఇవి ప్రశ్నించలేదు? ఎందుకు మా రిజర్వేషన్స్ ఎత్తేస్తున్నారని చెప్పి అడగలేదు? ఓకే అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు కేంద్రంలో ఈ 2 గొడవలు జరుగుతున్నాయి. కేంద్రంలో అది రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు? అతను నేను ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ పెట్టుకొచ్చేస్తాను, 100 సీట్లు 15 ఎస్సీలకి రావాలండి, జనాభా లెక్క పెడతాను, ఇది 15% ఎస్సీలు ఉంటే వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వాలి, 42% ఎస్సీలు ఉంటే వాళ్ళ సీట్లు, బీసీలు ఉంటే వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అది. ఇదిగో 42% బీసీలు ఉన్నారు, వాళ్ళ సీట్లు వాళ్ళకి రావాలంతే అనేది వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇదంతా ఏంటి? మీరు ఇంకా తగ్గించారు, 7%, 8%, 9%కి తగ్గించి ఆంధ్రప్రదేశ్లో ఇది కొట్లాడుతున్నారు అనేది మేబీ గవర్నమెంట్ వాళ్ళకి ఆలోచన. అంటే ఎవరో చెప్పుంటారండి. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దామ్. ఎవరో చెప్పుంటారు,
కూర్చొని సార్ మనం సెల్ఫ్ ఫైనాన్స్ పెడదాము, అది పెడదాము, ఎందుకు సార్ రిజర్వేషన్ ఎత్తేద్దాం, సెల్ఫ్ ఫైనాన్స్లో మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్ ఉండదు సార్, మన దగ్గర డబ్బులు లేవు సార్, ఇవన్నీ చెప్పి ఇలాంతా రిజర్వేషన్స్ ఎత్తేయడానికి చేసేటువంటి కుట్రలో భాగం అండి ఇదంతా. షెడ్యూల్ క్యాస్ట్ వాడికి రిజర్వేషన్ ఎత్తేయాలి, వేరే రూట్లో వస్తారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్, ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తే మీకు రిజర్వేషన్ ఎత్తేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నాం మనం, మీరు ప్రైవేటైజేషన్ చేస్తే రిజర్వేషన్స్ ఎత్తేస్తారు అనేది మన గొడవ. ఓకే, అది డిఫరెంట్ రూట్లో వస్తున్నారు, రిజర్వేషన్ ఎత్తేయకుండా ప్రభుత్వ సంస్థలను నమ్మేస్తే రిజర్వేషన్ పోయింది కదా. ఆ మోడల్ వస్తే ఇది ఇంకో సెకండ్ మోడల్. ఇది ఉన్న సీట్లని 50% చేసి మేనేజ్మెంట్ కోట రిజర్వేషన్ లేదు, ఎన్ఆర్ఐ కోట రిజర్వేషన్ లేదు, ఆల్ ఇండియా కోట రిజర్వేషన్ లేదు, ఇలా తగ్గించుకుంటూ పోయి 100 సీట్లని 42%కి తీసుకొచ్చి 42%లో మీకు 15% రిజర్వేషన్ ఇస్తామంటే 9 సీట్లు ఇస్తాము, 8 సీట్లు ఇస్తాము అంటే ఇవన్నీ లెక్కలు పెట్టడం అన్యాయం. ఇది 100 సీట్లలో 15 సీట్లు ఎస్సీలకి రావాలి, 100 సీట్లు వాళ్ళకి ఇవ్వాలి. అది దట్ ఈస్ జస్టిస్, అది న్యాయం, చట్టం, ధర్మం, అది నా ఉద్దేశం. అది. థ్యాంక్ యూ, నమస్కారం.